ములుగులో ఆ టైంలో ఏటూరు నాగారం, బయ్యారం ఆ అవన్నీ నాకే. ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ కట్టుకుంటూ కొంతమంది నక్సల్స్ ఎక్కువగా ఉండేవారు. అసలు మొత్తం ఫారెస్టే కదండి. వాళ్ళకి చూడండి మీరు, గోదావరి బెల్ట్ అంతా మంగపేట నుంచి లాస్ట్ వరకు మాదే. మన మధ్యప్రదేశ్ బార్డర్ వరకు మాకు వెహికల్ ఉండకపోయేది. మేము చాలా బస్సులో పోయి ఏటూరు నగర్ దిగి అక్కడి నుంచి నడిచిపోయేది. బస్సు మాత్రం ఏటూరు నగర్ వరకు ఉండేది, ఒకటే సింగిల్ రోడ్డు మీద. ఇటు పోతే పాలడుగు నుంచి పోతే పరకాలు పోయేది, పాలడుగు ఇట్లా పోయేది ఆ రోడ్డు. మీరు రామప్ప నుంచి ఆ రోడ్డు. ఇప్పుడు ఇక్కడ ములుగులో ఉన్నప్పుడు నేను బాగా ఫ్యాక్షన్ ఉండే. ఫ్యాక్షన్ని సెట్ చేయ 107 పెట్టి, ఇటు నుంచి 50, అటు నుంచి 50 మంది పెట్టి పొలిటికల్ లీడర్స్, ఇటు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోయి, అప్పుడు వేణుగోపాలరావు గారని డిఎస్పీ డిప్యూటీ కలెక్టర్ గారు, ఇప్పుడు ప్రజెంట్ ఐజీ గారి ఫాదర్ నవీన్ చంద్ ఫాదర్ వాజ్ మై డిప్యూటీ కలెక్టర్. మహబూబాద్ అప్పుడు డివిజన్, అది మహబూబాద్, నర్సంపేట, ములుగుకు ఒకటే డిఎస్పీ, ఒక డిఎస్పీ, ఒక డిప్యూటీ కలెక్టర్. అయితే ఆయన పెడితే ఆయన ఏమన్నా అంటే, అట్లా కాదు, వీళ్ళు రోజుకో రైటింగ్లు అయితే కష్టం, నాకు రెఫర్ చేసిన కేసులు ములుగోళ్ళని తీసుకుపోయి డోర్నకల్లా పెట్టారు కేసు. అట్లా పెట్టి రాకపోతే వారెంట్ ఇష్యూ చేసేది. మరి ఇది చేసి ఒక వితిన్ 2-3 monthsలో ఫ్యాక్టరీగా కొట్టుకోవటం అన్నీ ఆగిపోయింది. వాళ్ళు కానీ అదే టైంలో గోవిందరాపేట, పరస ఆ ప్రాంతంలో కూడా మైగ్రేట్ పబ్లిక్ రావడం ఎక్కువ ఉండేది. మైగ్రేట్ ఉండే మొత్తం మిర్చి బెల్ట్, పొగాకు మిర్చి బెల్ట్, మొత్తం గోదావరి బెల్ట్ అంతా మైగ్రేటెడ్. కానీ దే ఆర్ వెరీ చాలా నక్సల్స్ మూమెంట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా దళాలు కూడా ఫామ్ కాలే. నేను ములుగు నుంచి వస్తున్నప్పుడే మేము దళాలకు పోతున్నామని ఆయన చెప్పాడు నాకు. సార్, మేము ఈ ప్రభుత్వం మాకు 10 సంవత్సరాలు మేము బెస్ట్ ఈ ప్రభుత్వాన్ని గోలగొట్టి మేము ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, 10 ఏళ్లలో కూడా మేము ఆయుధంతో గోలగొడితే. ఏమన్నా రామనరసయ్య ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చారు, నీకు తెలుసు, నీ క్యాడర్ 10-12 వేల మంది చచ్చిండ్రు తెలంగాణ రైతాంగ పోరాటంలో. అగైన్ మీరు అదే చెడ్డ పని చేస్తున్నారు. సాయుధంతో ఈ దేశంలో ఈ డెమోక్రటిక్ కంట్రీలో మీరు పడేయలేరు, చాలా కష్టం ఇది, ఆలోచించుకుంటే మీరు పోలీసులకు వచ్చి మారిపోయింది సార్ అన్నాడు. సరే, నేను మారిపోయినా కానీ నువ్వు ఆలోచించవని చెప్పి పోయాను. వాడు చచ్చేటి తరకు అతన్ని నేనేది అన్నాను, అన్నా నువ్వు ఇవాళ పోతున్నావు, నీ వర్కరే నిన్ను పంపిస్తాడు, వాడు 1,00,000 రూపాయలు ఆశ చూపిస్తే వాడు నిన్ను పట్టిస్తాడు, నీ వర్కరే పట్టిస్తాడని చెప్తే ఆయన మీరు మారిపోయింది సార్ అన్నాడు. సరే, నేను మారిపోయాను, కానీ అదే జరిగింది. అతను ఎంబడి ఉన్న రైట్ హ్యాండే ఆయన పట్టించాడు అతను. సరే, అతన్ని దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఆ ఇన్ఫర్మేషన్ పోయింది, ఎన్కౌంటర్ అయింది. అదే ఇప్పుడు ఇది ఏంటంటే చెప్తున్నా మీకు, అక్కడి నుంచి ఇక నాకు నర్సంపేట అయింది. ములుగు నుంచి వరంగల్ రూరల్ వేశారు, అది ఫ్యాక్షన్ అని. అక్కడ అప్పుడు రూరల్ అర్బన్ 2 ఉండేవా? అప్పుడు రూరల్, అర్బన్ ఉండే. రూరల్ అంటే మాకు వర్ధన్నపేట, ఖన్పూర్, ఆత్మకూర్, హసన్పర్తి, ఫ్రోట్, ఇవన్నీ మొత్తం అన్నీ రూరల్ ఏరియాలు. దాని హెడ్ క్వార్టర్స్ మడికొండ. ఓకే. అయితే అప్పుడు డ్రాట్ కండిషన్తో కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, మీకు ఆశ్చర్యపోతారు, ఎవరి ఇంట్లో ధాన్యం ఉంటే మీ ఇంట్లో 50 పుట్లు ధాన్యం ఉంటే తీసుకొచ్చి పంచిపెట్టేది, లూట్లు చేసేది. మంది చాలా పెద్ద అరాచకం ఉంటే దాన్ని తీసుకొచ్చి అక్కడ వేశారు. మేమేం చేసామంటే చాలా సీవియర్గా వాళ్ళతో చెప్పాం, మేమే పంచుతాం, వాళ్ళతో అన్ని కాగితాలు రాయించేసి పంచుతాం, మీరు మాత్రం చేస్తే మాత్రం కేసెస్ అవుతాయి. మేము ప్రతి ఊళ్ళో చెప్పాం, మేము కావాలంటే మీరు ఎక్కడున్నాయో చెప్పండి, మేము ధాన్యం నేనే ఇప్పిస్తా వాళ్ళతో. అట్లా కొంత మార్పు వచ్చేసింది. దాని తర్వాత వాళ్ళని సీవియర్గా వాళ్ళ 2-3 కేసులతోనే కేసెస్ పెట్టేస్తే అప్పుడు ఎస్పీ ఎవరండి? ఎస్పీ అప్పుడు శ్రీనివాసరావు గారు సల్దానా ఉండే, సల్దానా తర్వాత శ్రీనివాసరావు గారు వచ్చారు. మీకు సల్దానా గారు కూడా చూసాను, ఆయన శ్రీనివాసరావు గారు, శ్రీనివాసరావు మక్తల్ ఆయనది, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఆయన ఉండే. చాలా తెలంగాణ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఆయనే ఉండే. తెలంగాణ ఎడ్యుకేషన్ నేను అక్కడ ఉన్నప్పుడే అయింది. ఓకే. అప్పుడు నర్సంపేటకు నా పోస్ట్ చేసి అక్కడ తెలంగాణ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. అప్పటివరకు దళాలు కూడా ఫామ్ అయినాయి.
నా ఒక్క పీస్ఫుల్ అనమాట నర్సంపేటలో. చాలా ఉన్నారు వీళ్ళంతా ఈ ఆంధ్ర నుంచి వచ్చిన ఉన్నాయి, గుంటూరు పల్లెలనండి. ఆ పల్లెల్లో మేము అంతా క్లియర్ చెప్పాం, మీ దగ్గరికి ఎవరైనా వస్తే ప్రాణరక్షణకు మీరు తిరిగి కొట్టండి. మేము వాళ్ళందరికీ చెప్తాం, వాళ్ళ తిరిగిపోతే మాత్రం ఆయన ఎత్తి నేను బాధ్యుని కాదు, మీరు అక్కడ పోవద్దు, వాళ్ళ మీద ఏం చేయదు. ఒక్క దాడి చేయనట్టు, ఒక్క దాడి కాలేదు, వాళ్ళని ఒకరిని ఏం కాకుండా దట్ ఐ హ్యావ్ టేకెన్ ఫుల్ రెస్పాన్స్. నాట్ ఈవెన్ సింగిల్ ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ అక్కడ నర్సంపేటలో. మొత్తం అక్కడ 3 years ఉన్నా. ఎక్కడ For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.